బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే వైసీపీ అన్ని అభ్యర్థుల లిస్టు ప్రకటించగా టీడీపీ తాజాగా మూడో లిస్టుని ప్రకటించింది. ఇక జనసేన, బీజేపీ ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. అయితే మూడవ లిస్టులో వచ్చినటువంటి పేర్లపైన చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా 11 మందితో రిలీజ్ చేసినటువంటి తర్వాత ఇది ఫైనలా, ఇంకేమన్నా మార్పు చేర్పులు ఉంటాయా? ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలలో బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీల నుంచి అభ్యర్థులు ఆశిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో 11 మందిని చంద్రబాబు ప్రకటించేశారు. ఇవి పూర్తిగా ఫైనలైజ్ అయ్యేటువంటి లిస్టేనా, ఇంకేమైనా మార్పులు ఉంటాయా? ఈ లిస్టుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మొత్తానికి మూడో లిస్టును కూడా రిలీజ్ చేశారు టీడీపీ నుంచి. లిస్టు 11 మందితో ఉన్నటువంటి లిస్టులో ఇంకేమైనా మార్పులు ఉంటాయా? ఇందులో వచ్చినటువంటి పేర్లను చూస్తే ఇది ఎంతవరకు అభ్యర్థుల ఎంపిక కరెక్ట్ అంటారు? అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి మూడో లిస్టు తెలుగుదేశం పార్టీ కోటాలో చూస్తే 139 సీట్లకి అభ్యర్థుల్ని ప్రకటించేసినట్టు, ఇంకొక 5 సీట్లు పెండింగ్ ఉన్నట్లు లెక్క. ఎందుకంటే మొత్తం కలిపి వీళ్ళు కంటెస్ట్ చేయబోయేది 144 లెక్క తేల్చారు కాబట్టి అది. కాకపోతే ఏంటంటే ఊహించని విధంగా కొన్ని సీట్లు, అంటే ఈ సీట్లు రావు, బహుశా ఈ మిత్రపక్షాలతో వెళ్ళిపోయే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్న సీట్లు కూడా ఇందులో అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు. ప్లస్ జనసేన పార్టీ అధికారికంగా ఒక 7-8 సీట్లు ప్రకటించింది. మిగతా వాటికి సంబంధించి ఫైనల్ చేసింది. వాళ్ళకి ఆ సదరు అభ్యర్థుల్ని పిలిచి మెటీరియల్ కొంత హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి ఉంది తప్పితే వీళ్ళే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాలి. అది కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి సంకేతాలు ఇచ్చినాయి. ఈ బీజేపీ పరిస్థితి అయోమయం జగన్నాథం. ఇక ఎందుకంటే పొత్తు అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు, సీటు నంబర్ విషయంలో క్లారిటీ ఇచ్చారు, అభ్యర్థులు ఏ సీట్లు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అది రకరకాల ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. పురంధేశ్వరి గారు రాజీనామా చేశారని, మళ్ళీ అదేదో ఫేక్ లెటర్ అని, ఇవన్నీ కాదు. బీజేపీ ఒక అయోమయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీలో ఉన్నటువంటి అయోమయం కూటమికి చేటు తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. అందుకనే ముందు ఎక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నాయి, ఎక్కడ అవకాశాలు ఉన్నాయనేది ఒక క్లారిటీ తీసుకునేటువంటి క్రమంలో 11 సీట్లు అనౌన్స్ చేశారు. లోక్సభ సీట్లు సపరేట్ అనుకోండి, అసెంబ్లీ సీట్ల వరకు ఒక క్లారిటీ ఇచ్చేశారు. కాబట్టి అసంతృప్త నాయకులు అనుకున్న వాళ్ళు అనూహ్యంగా ఇప్పుడు సీట్ రాదు అనుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సీట్ అనౌన్స్ అయింది. ఎందుకంటే 4 దఫాలుగా ఆయన పోటీ చేశాడు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారినే ఆయన ఓపికని, ఆయన ఓర్పుని ప్రశంసించాల్సి ఉంటుంది. 2004 నుంచి ఆయన సీట్ ఇస్తూనే ఉన్నాడు, ఈయన ఓడిపోతూనే ఉన్నాడు వరుసగా. అదే నియోజకవర్గం, కనీసం నియోజకవర్గం కూడా మారడం లేదు. సో మళ్ళీ ఇప్పుడు ఆయనకి అదే సీట్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు ఏమనుకున్నారంటే వాళ్ళ కుటుంబం నుంచి ఎవరికైనా సీట్ అనౌన్స్ చేసే అవకాశం ఉండొచ్చు అని అనుకున్నారు. బట్ మళ్ళీ ఆయనకే ఇచ్చారు. సో 5వసారి ఏం జరుగుద్దో చూడాలి. ఆ సీట్ ఒకటి. పెనమలూరు సీటు మీద బోడే ప్రసాద్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నా వర్షన్ నేను చెప్పుకున్నాను, రకరకాల ఐవీఆర్ ఫీడ్బ్యాక్ అవి ఇవన్నీ అయిన తర్వాత నాకు అధిష్టానం మీద నమ్మకం ఉంది, నేను వైసీపీ వాడిని అని ప్రచారం చేస్తున్నారు, ఇదంతా తప్పు, అది ఇదని ఆయన ధోరణిలో ఆయన చెప్పారు. ఆయన ఓపికకి ఒక అవకాశం వచ్చిందని చెప్పి మనం అనుకోవచ్చు. అలానే ఆయన సీట్ అనౌన్స్ చేశారు. సో ఇట్లాంటివి మినహాయిస్తే మిత్రపక్షాలకు వెళ్ళే సీట్లు అనే దాని మీద ఎవరు ఊహించలా. నరసరావుపేట సీటు లాస్ట్ టైం బీజేపీ కంటెస్ట్ చేసింది 2014లో, ఈసారి బీజేపీకి ఇస్తారేమో. ఎందుకంటే అరవింద్ బాబు అనుచరులు కొంతమంది ఆత్మహత్యాయత్నాలు కూడా చేశారు. అంటే ఆ సీట్ రాదు అనేటువంటి సంకేతాలు ఉండబట్టే కదా చేస్తారు. బట్ డాక్టర్ అరవింద్ బాబు మాత్రం గత 5 ఏళ్లుగా నరసరావుపేట నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నాడు. ఆయన పార్టీ తరఫున పనిచేశాడు. బీజేపీ నాయకుడు అంటే ఇప్పుడు ఎవరో ఒకరిని దిగుమతి చేసుకోవాలి. బీజేపీ దురదృష్టం ఏంటంటే అసెంబ్లీలో సరైనటువంటి నాయకులు లేకుండా 10 సీట్లకి డిమాండ్ చేసి ఒప్పించారు. దానివల్ల నష్టపోయింది జనసేన. టీడీపీ ఏదో 1 సీటు వదులుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ అభ్యర్థులు లేక మళ్ళీ ఇచ్చిన సీట్లు తప్పు ఇంకో చోట ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు ఏ సీట్లు అడుగుతున్నారో అక్కడ బలమైన, నరసరావుపేట సీట్ నిజంగానే బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, ఇచ్చారనుకోండి, అరవింద్ బాబు కంటే బలమైన అభ్యర్థిని అక్కడ తీసుకొచ్చే అవకాశాలు బీజేపీకి ఉన్నాయా? లేదు. విజయవాడ వెస్ట్ని అడుగుతున్నారు, అక్కడ పోతిన మహేష్ జనసేన నుంచి యాక్టివ్గా ఉన్నాడు, అతని కంటే బలమైన అభ్యర్థిని బీజేపీ తీసుకురాగలుగుతుందా? అది లేదు. సో సీటు కోసం సీటు, జాతీయ స్థాయిలో పెద్ద పార్టీ కాబట్టి ఇక్కడ పెద్ద విస్తరాక వేయాలన్నట్టుగా బీజేపీ నాయకుల ధోరణి ఉంది తప్పితే వాస్తవాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తున్నటువంటి తీరు లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా ఇంకా టైం వేస్ట్ చేయడం అనవసరం అనేటువంటి ఉద్దేశంతో సీట్లకి సంబంధించి క్లారిటీ ఇచ్చేశారు. ఓన్లీ 5 సీట్లకు సంబంధించినటువంటి క్లారిటీ విషయంలో కూడా ఏవి పొత్తులో వెళ్తాయి అనేది కూడా క్లారిటీ రాలే కదా. ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేసిన తర్వాత ఏమంటారు, అమలాపురం సీటు ఒకటి అనౌన్స్ చేశారు. రెండో వరకు ఏమనుకున్నారు, సెట్టిపత్తుల రాజబాబు జనసేన కేటగిరీలో వెళ్ళిపోద్ది ఆ సీట్ అని చెప్పి అనుకున్నారు.
బట్ రాజబాబు ఎవరు ఊహించిన విధంగా ఆయన వెళ్ళి మిథున్ రెడ్డిని కలిశాడు. మిథున్ రెడ్డిని కలిశారన్న వార్త మొత్తం దావాన్లలా వెళ్ళింది. ఇప్పుడు ఆయనకి సీట్ ఇవ్వాలా వద్దా, ఇచ్చిన తర్వాత రేపు ఇంకో రాపాక వరప్రసాద్ తయారు చేసినట్టు అయింది అనేటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఆల్రెడీ ఆనందరావు అని మాజీ ఎమ్మెల్యే లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయనకి సీట్ ఇచ్చేశారు. సో ఇలాంటివి ఉన్నాయి తప్పితే ఇందులో పెద్ద ఇబ్బంది పెట్టేవి అభ్యంతరకరమైన కొత్తగా మార్పులు చేర్పులు చేసినవి లేవు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి సీట్ ఇస్తారా ఇవ్వరా అనుకున్నట్టుగా ఉన్న వాళ్ళందరికీ కూడా గౌతు శిరీషకి అనుకున్నారు ఫస్ట్ సీట్ ఇవ్వకపోవచ్చు, ఆమెను మార్చాలి నియోజకవర్గం అనుకున్నారు, మళ్ళీ ఆమెకి సీట్ అనౌన్స్ చేశారు. సో 1కి 10 సార్లు క్రాస్ చెక్ క్రాస్ వెరిఫికేషన్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో. అలానే కూటమి పరంగా ఈ జాప్యం అవతల పక్షానికి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఈ ప్రకటన వచ్చినట్టుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే పార్లమెంటు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించారు ఊహించినటువంటి విధంగా అభ్యర్థుల పేర్లు కూడా. ముఖ్యంగా హిందూపురం కూడా అక్కడ పరిపూర్ణానంద క్యాన్వెస్ చేసినట్టు కనిపించింది మొన్నటిదాకా. ఆయన ఏ పార్టీలో ఉన్నారు తెలియదు కానీ మొత్తానికైతే ఆయన రంగంలోకి ఉన్నట్టుగానే ప్రచారం కనిపించింది. బీజేపీలో ఉన్న అయోమయ స్థితిని కూటమిలో రుద్దేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దాని నుంచి జరిగేటువంటి నష్టం కూటమికి ఎక్కువ చేటు చేసేటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ పొత్తులోకి రాకపోయినా ఎలాంటి నష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే బీజేపీ ఉండాలి అనేటువంటి వాదనను పవన్ కళ్యాణ్ బలంగా వినిపించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన కూటమిలోకి తీసుకొచ్చారు. దానికి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా సహకరించారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ రాజకీయ నాయకులు బీజేపీలో అంతర్గత రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు చేయడం కంటే కూడా వాళ్ళు బిజీగా ఉంది అంతర్గత రాజకీయాల్లో. సో అది నష్టం తీసుకొస్తుంది. ఒక ఆయనేమో హిందూపురం అంటాడు, ఇంకొక ఆయనేమో రాజంపేట అంటాడు, ఇంకొక ఆయన రాజమండ్రి అంటాడు, ఇంకొక ఆయన విశాఖపట్నం అంటాడు. ఆల్రెడీ నేను క్యాంపెయిన్ చేస్తున్నానంటాడు. వీళ్ళు నిజంగా ఒకవేళ ఎలక్షన్స్లో ఇండివిజువల్గా బీజేపీగా పోటీ చేస్తే 20,000 ఓట్లు కూడా వచ్చేటువంటి అభ్యర్థులు కారు. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. పార్టీలు మారిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, పొత్తు ఈక్వేషన్ నేపథ్యంలో చూస్తే కనుక జరిగినటువంటి పరిణామాలు. లాస్ట్ టైం పొత్తు లేకుండా బీజేపీ నాయకులు పోటీ చేసినప్పుడు చాలా పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళకి ఎంత ఓటింగ్ వచ్చింది, ఇవన్నీ క్రైటీరియా ఉంటాయి కదా. సో లాస్ట్ టైం తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితులు చాలా మారిపోయినాయి అనుకునేటువంటి క్రమంలో ఇప్పుడు బలమైన నాయకులు అయ్యారని అనుకుంటే కనుక అవతల పార్టీ కూడా అదే స్థాయిలో బలపడేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు విశాఖపట్నం సీటు లాస్ట్ టైము ముక్కోణం పోరు జరిగినప్పుడు అక్కడ పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, తెలుగుదేశం పార్టీ ఏ స్థానంలో ఉంది, అలానే వైసీపీ అభ్యర్థి గెలిచాడు. సో ఇలాంటి లెక్కలన్నీ కూడా తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఈక్వేషన్స్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఈ సీటు మేము తీసుకుంటాం, ఈ సీట్లు మీకు ఆఫర్ చేస్తున్నాం అనేది. ఆ సీటు కాదు ఇంకో సీట్ అనుకున్నప్పుడు అక్కడ బలమైన నాయకుడు ఉండాలి. బలమైన నాయకుడు లేకుండా సీట్లు అడగడం అనేది సహేతుకం కాదు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఈ ఓవరాల్గా ఈ సీట్లలో మొత్తంలో జరిగినటువంటి దానిలో ఒక 2-3 లోక్సభ సీట్లకు సంబంధించి తెలుగుదేశంలో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు కనిపిస్తాయి. అందులో ఏంటంటే ఏలూరు సీటు యాక్చువల్గా బీజేపీ నుంచి చాలా గట్టిగా అడుగుతున్నారు. ఆయన తపన్ చౌదరి ఆయన కంటెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం బాగా జరిగింది. దానికి అభ్యర్థిని ప్రకటించారు. అది కూడా బీసీ అభ్యర్థిని ప్రకటించారు. అటువైపు ఇంకోవైపు నుంచి వైసీపీ ఆల్రెడీ కారుమూరు నాగేశ్వరరావు కొడుకుని అక్కడ అభ్యర్థిగా ప్రకటించేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ బీసీ అభ్యర్థిని యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ని అక్కడ అనౌన్స్ చేశారు. సో ఇలాంటివి జరిగినాయి. ఈ పేర్లు వస్తాయని ఎవరు ఊహించలేదు. గతంలో కూడా అక్కడ ఎక్కువ కమ్మ సామాజిక వర్గం లేదంటే కాపు సామాజిక వర్గం నుంచి కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకొకటి బాపట్ల సీట్ ఒకటి ఆసక్తికరమైనటువంటి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ని రంగంలోకి దింపడం. వాస్తవానికి ఆయన తెలంగాణ నేటివ్ అనేటువంటి తెలంగాణ పౌరుడు, ఆ తెలంగాణ పౌరుడు అనలే, అందరూ భారతదేశ పౌరులే, కానీ తెలంగాణ డొమిసైల్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన్ని చూసేటువంటి పరిస్థితి. ఐపీఎస్ ఆఫీసర్గా కూడా ఆయన ఎక్కువ కాలం తెలంగాణ పరిధిలో పనిచేశారు. అసలు తెలంగాణ బీజేపీకి అధికార ప్రతినిధిగా కూడా మొన్నటి వరకు ఆయన చేశారు. సడన్గా ఏపీలో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలేదు. ఇలాంటి ట్విస్టులు ఉన్నాయి. ఈ సీటు విషయంలో ఉండవల్లి శ్రీదేవి అసంతృప్తి వ్యక్తం చేయడం. సో ఆమె పోటీ చేస్తే గెలుస్తుందా లేదా తర్వాత, ఎందుకంటే ఆమె ఇమేజ్ మొత్తం ఆమె పాడు చేసుకుంది. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిలకడగా లేనటువంటి రాజకీయ మనస్తత్వంతో ఆమె ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టించుకుంది. కాబట్టి ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ తీసుకుని ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఎంపీ సీట్ల విషయంలో ఇలాంటి 2-3 సీట్లు మినహా ఇంకేమీ లేదు. అయితే బీజేపీకి అసంతృప్తి గురి చేసేటువంటి అంశాలు ఏంటంటే విశాఖపట్నం సీట్ అనౌన్స్ చేయడం, రాజమండ్రి అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆప్షన్స్ ఉన్నాయని అనుకోవాలి మనం. హిందూపురం సీట్ అనౌన్స్ చేయడం, ఈ రెండు కొంత కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నటువంటి, అంటే మళ్ళీ రేపు ఓడిపోయే సీట్లు ఇచ్చారనేటువంటి చర్చకు మళ్ళీ నాంది పలికేటువంటి పరిస్థితి. విజయనగరం సీటు మీద చర్చ జరుగుతుంది కాబట్టి విజయనగరం సీటుకి సంబంధించి ఇంకా ఎవరిని అనౌన్స్ చేయలేదు. సో ఈ ఖాళీల్లో నుంచి ఎవరిని తీసుకుంటారో అనేదాన్ని ఒక ఆప్షన్గా ఇంకా టీడీపీ అలానే పెట్టింది. బట్ ఎంచుకున్నటువంటి అభ్యర్థుల విషయంలో మాత్రం భిన్నమైనటువంటి చర్చ నడుస్తుంది. కానీ సమయం ఉంది కాబట్టి ఇంకా
40-50 రోజులు సమయం ఉంది కాబట్టి వీళ్ళందరూ గ్రౌండ్లోకి వెళ్తానికి, ప్రజాక్షేత్రంలోకి వెళ్తానికి ఇది సరిపడేంత అవకాశం ఇచ్చేటువంటి సమయంగానే కనిపిస్తుంది. బీజేపీలో సెకండ్ క్యాడర్ లీడర్ని పక్కన పెడితే కనీసం పేరున్నటువంటి కొంతమంది లీడర్స్ పురంధేశ్వరి కానీ విష్ణు కానీ ఇట్లా వాళ్ళైనా కనీసం ఈ అసెంబ్లీలో నిలబడతాము అనేటువంటి ఒక క్లారిటీ ఎందుకు రాలేకపోతుంది ఇప్పటికీ బీజేపీలో? బీజేపీలో ఉన్నటువంటి ఒక బలమైన విశ్వాసం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగడం కంటే ఎంపీగా పోటీ చేసేస్తే రాష్ట్రాల కోటాలో మంత్రులు అయిపోవచ్చు అనేటువంటి ఆశ బాగా చిగురించింది. సో అందరూ ఎంపీ సీట్లు అడుగుతున్నారు. సోమవీర్రాజు గారు ఎంపీ సీట్ అడుగుతున్నారు. ఇంకా పేరు తెలియని నాయకులు కూడా చాలామంది ఎంపీ సీట్ల మీద ఫోకస్ పెట్టి ఎంపీ సీట్ ఇస్తే పార్టీలోకి వస్తామనేటువంటి ఎజెండాతో తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేసేటువంటి క్రమంలో ఆసక్తి ఎవరు చూపించట్లా. మళ్ళీ రేపు 3 పార్టీల కూటమి ఎంతవరకు ఉంటుంది, కూటమిలో ఏమన్నా తేడాలు వస్తే పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని దూరంగా చివరికి కామినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు కైకలూరు నియోజకవర్గంలో బరిలో దిగాలంటే కూడా ఇప్పుడు ఎన్నికల ఖర్చు పెట్టుకునే స్తోమత లేదు, నేను బరిలో దిగలేను అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం తెలియదు, బట్ ప్రచారం జరుగుతుంది. సో అసెంబ్లీకి సంబంధించి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఒక 5-6 అభ్యర్థులు కూడా కనిపించట్లా. విష్ణుకుమార్ రాజు లాస్ట్ టైం విశాఖ నార్త్ నుంచి పోటీ చేశారు, మళ్ళీ ఆయన ఆ సీటు కోరుతున్నారు. అలానే సోమవీర్రాజు గారికి కాకినాడ అర్బన్ ఏదైనా ఆల్రెడీ అర్బన్ కూడా టీడీపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది. సో రాజమండ్రి రూరల్ అర్బన్ కూడా అనౌన్స్ చేసింది. సో ఆయనకి ఎక్కడ స్పేస్ లేదు, ఎక్కడి నుంచి అనే దాని మీద క్లారిటీ తీసు. అసలు ఆయన పోటీ చేసే ఆలోచన లేదంట. నేను లోక్సభకు అయితేనే పోటీ చేస్తాను అన్నారు. సో ఇట్లాంటి లెక్కలు జరుగుతున్నటువంటి తరుణంలో బీజేపీలోనే ఒక గందరగోళం ఉంది. ఈ గందరగోళం కూటమిని ముంచేయకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాడు. అటు పక్కన జనసేన పార్టీ కూడా అసెంబ్లీకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసింది. లోక్సభకు అయితే ఇంకా 2 సీట్లకి అభ్యర్థులను ప్రకటించేసినట్టే. కాకినాడ సీట్ అనౌన్స్ చేసింది, మచిలీపట్నం సీట్ ఆల్రెడీ సిట్టింగ్ కాబట్టి అది కూడా క్లియర్ అయిపోయినట్టే. సో బీజేపీ కంటే కూడా ఈ 2 పార్టీలో ఒక స్పష్టత ఉంది. ఆ ట్విస్ట్ ఏదన్నా ఉంది అంటే కనుక ఈ లిస్టు చూసిన తర్వాత బీజేపీ ఇప్పుడు గొడవ చేయడానికి అనమాట, ఈ సీటు మాకు అనుకున్నాం మీరు ఎలా అనౌన్స్ చేస్తారు మాకు చెప్పకుండా అనేటువంటి చర్చగా తప్పితే వేరే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. సో మొత్తానికి అది టీడీపీ థర్డ్ లిస్ట్ తర్వాత మిగతా స్థానాలకు సంబంధించి కూటమి తరపున ఎవరు అభ్యర్థులు నిలబడతారనేటువంటి ఒక ఆసక్తి నెలకొంది. టీడీపీలో కూడా మిగిలిన 5 అభ్యర్థులు కూడా ఎవరిని దించుతారు, సో దాని తర్వాత ఎలా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తారనేది చూడాల్సిన అవసరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.